ఒకప్పుడు సినిమాల్లో చూసేవాళ్ళం బీహార్ రాజకీయం, బీహార్లో ఈ విధంగా ఉంటుందా, బీహార్లో పనులు చేయాలన్నా, కాంట్రాక్ట్ పనులు చేయాలన్నా, ఏమి చేయాలన్నా కప్పం కట్టాల, అక్కడ ఉన్న రౌడీలకి మామూలు ఇవ్వాల. సో మన అనంతపురం జిల్లాలో గుంతకల్లు నియోజకవర్గంలో గుత్తిలో ఒక సోలార్ ప్లాంట్ వేస్తుంటే ఆ సోలార్ ప్లాంట్లో ఇసుక తోలడానికి 13-14 రూపాయలు ఇసుక టిప్పర్ ఉంటే ఏకంగా 24,000 25,000 ఇచ్చి తోలుకోలేవోయ్ మాతో, మమ్మల్ని కాదని ఇసుక ఎలా తోలుకుంటావు, పనులు ఎలా చేసుకుంటావు అంటూ కూడా బెదిరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. మరి దీనిపైన అధిష్టానానికి తెలీదా? అధిష్టానం పెద్దలు నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నానా తంటాలు పడి రోజుకు గంటల సమయం వెచ్చించి ఫ్యాక్టరీలు కావాలి, ఇండస్ట్రీస్ రావాలి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రావాలి అంటూ కూడా ఎన్నో నానా తిప్పలు పడి వాళ్ళు కష్టపడి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తూ ప్రభుత్వాన్ని ఒక గాడిలో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఈ లోకల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఇక్కడ చూడండి ఏకంగా సోలార్ ప్లాంట్కి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని భయభ్రాంతులు చేరి వాళ్ళని కొట్టి ఏరా మేము మా టిప్పర్తోనే ఎందుకు, చూడండి ఇక్కడ చూస్తున్నాం మనం. ఇదేమన్నా బీహార్ అనుకుంటున్నారా? బీహార్లో కూడా లేదేమో నాకు తెలిసి, ఇప్పుడు ఒకప్పుడు ఉండేది బీహార్లో, కానీ మన రాష్ట్రం కూడా బీహార్ లాగా ఎక్కడ తయారైపోతుందో అని భయం వేస్తుంది. ఎందుకు ఇవ్వాలి మీకు? రిక్వెస్ట్ చేసుకొని అయ్యా 1000-2000 ఇవ్వండి అని అడగొచ్చు. పార్టీని నమ్ముకున్నాం, పార్టీ కోసం కష్టపడినామని అక్కడున్న లోకల్ ఎమ్మెల్యేలతోనో లేకపోతే అధికారులతోనో ఫోన్ చేయించుకొని రిక్వెస్ట్గా 1000-2000 ఏదో చేసుకోవాలా. అంతేగాని రౌడీజం చేసి దౌర్జన్యం చేసి కొట్టి ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? ఎందుకు ఇవ్వాలి మీకు? ఎందుకు కప్పం కట్టాలి? అంటే ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రాకూడదా? సోలార్ ప్లాంట్ రాకూడదా? అసలు వాళ్ళ డబ్బులు వెచ్చించి ఇక్కడ వచ్చే ఎంతో, ఇంకొకటి ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా వాళ్ళకి చాలా హెల్ప్ చేయాలి. అన్న మేము ఉన్నాం రండి, మా ఊర్లో మంచి పని జరుగుతుంది, మాకు కొన్ని ఉద్యోగాలు వస్తాయి, మీరు రండి అని చెప్పాలా. చెప్పాల్సింది పోయి మీరే దౌర్జన్యం చేస్తే ఎట్లా? ఈరోజు పేపర్లో కూడా వచ్చాయి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఈయన ఏదో రవితేజ నారాయణ స్వామి అంట. ఇలాంటి వ్యక్తులు కొంచెము చూసుకొని పోలేయా? స్టేషన్ హౌస్ ఆఫీసర్ చూడండి, ఇక్కడ మహారాజశ్రీ గౌరవనీయ స్టేషన్ హౌస్ ఆఫీసర్ నమస్కరించి రాసుకున్న విజ్ఞాపన పత్రం గుత్తి టౌన్ పోలీస్ స్టేషన్ గుత్తి మండలం. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినది కూడా ఇక్కడ మనకు పంపించారు. సార్ నేను రెన్యూ కంపెనీ ఆ సబ్ కాంట్రాక్టర్ అంట, అది వచ్చేసి సోలార్ ప్రాజెక్టు పని చేస్తున్నాను సార్. నేను డ్యూటీ చేస్తుండగా పని ముగించుకొని ఆఫీస్ దగ్గరికి వెళ్ళగా అక్కడ కొందరు దుండగులు అంటే నారాయణ స్వామి అంటే రవితేజ హోటల్కి సంబంధించిన నారాయణ స్వామి, నాగేంద్ర, వారి పేర్లు కొంతమంది తెలియదంట, వాళ్ళ అనుచరులు వచ్చి నన్ను తోసి నా సెల్లు తీసుకొని నన్ను కొట్టి అనేక అంటే దుర్భాషలాడి నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. నేను ఏమీ చేయలేని స్థితిలో మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను సార్. నా మొబైల్ తీసుకొని ఇప్పటి వరకు ఇవ్వలేదు సార్, దయ ఉంచి చూడు అంటే ఫోన్ కూడా విక్కున్నారంట. సోలార్ ప్లాంట్ అధికారులపై టీడీపీ నేతల దాడి, అనంతలో పెచ్చుమీరుతున్న టీడీపీ నాయకుల దాష్టీకాలు, డబ్బుల కోసం కంపెనీల యజమానులకు బెదిరింపులు, మాట వినకపోతే భౌతిక దాడులు. ఎక్కడున్నామండి మనము? అసలు ఏంటిది? దీనిపైన నారా లోకేష్ గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అలాగే జిల్లా అధ్యక్షులు పూల నాగరాజు గారికి కూడా మేము ఒకసారి విన్నవించుకుంటున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృత్తమైతే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారా, లేదు భూస్థాపితం కావాలని అనుకుంటున్నారా? ఇలాంటి వారిపైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది ఏ పార్టీ అయినా కూడా ఉపేక్షించకూడదు. ఇవి చాలా నిజంగా ఇలాంటి ఒకరిని చూసుకొని ఒకరు ఈ విధంగా రౌడీ రాజ్యం ఎలా అయిపోతుందో ఒకసారి చూడండి. మరి రౌడీ రాజ్యం అనేది ఉండకూడదు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు కొలువు తీరినప్పటి నుంచి అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు దౌర్జన్యాలు దాష్టీకాలకు పాల్పడుతున్నారు. అధికారం ఉందన్న అహంకారంతో గూండాగిరి చేస్తున్నారు. సామాన్యులపై దాడులు చేస్తూ ఆస్తులను కబ్జా చేస్తున్నారు. ఏకంగా జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న యజమానులపైనే బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొందరు నెలవారీ మామూలు డిమాండ్ చేస్తుండగా మరికొందరు పనులన్నీ తమకే ఇవ్వాలని, తాము అడిగినంత చెల్లించాలని బెదిరిస్తున్నారు. కాదు కూడదంటే భౌతిక దాడులకు దిగుతున్నారు. తాజాగా గుత్తి మండలం బేతాలపల్లి గ్రామ శివారులో కొత్తగా నిర్మిస్తున్న రెన్యూ సోలార్ ప్లాంట్ ఉన్నతాధికారులపై శుక్రవారం కొందరు టీడీపీ నాయకులు దాడి చేశారు. ఇసుక తామే సరఫరా చేస్తామంటూ రగడ. గుత్తి మండలంలోని బేతాపల్లి గ్రామంలో రెన్యూ
అనే కంపెనీ సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తోంది. ప్లాంట్లో కొన్ని సివిల్ ఇంజనీరింగ్ పనులు చేపట్టారు. అయితే గుత్తి పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు తాము ఇసుక సరఫరా చేస్తామంటూ ఇసుక టిప్పర్లతో శుక్రవారం రాత్రి ప్లాంట్ వద్దకు వెళ్లారు. అయితే స్థానికులు ఒక టిప్పర్ ఇసుక 14,000కు సరఫరా చేస్తుండగా టీడీపీ నాయకులు మాత్రం ఒక టిప్పర్కి 23,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఎక్కువ ధర చెల్లించలేమని కంపెనీ ప్రతినిధులు తేల్చి చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన టీడీపీ నాయకులు సోలార్ ప్లాంట్ ఏజీఎం వెంకటేశ్వర రెడ్డి, అడ్మిన్ కిషోరు, సూపర్వైజర్ జోయాల్పై భౌతిక దాడులకు దిగారు. ప్లాంట్లో బీభత్సం సృష్టించారు. చూడండి ఎంత దరిద్రమయ్యేది. టీడీపీ నాయకులు దాడి చేస్తున్న దృశ్యాలను సీసీటీవీ కెమెరాలలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. బీతిల్లన్న ప్లాంట్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి అందరినీ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. అయితే శుక్రవారం రాత్రి వరకు కేసు నమోదు చేయలేదంట పోలీసులు. దాడి చేసిన వారందరినీ ఇళ్లకు పంపడం గమనార్హం. అంటే కొట్టండి, ఇళ్లకు పోండి, హ్యాపీగా ఇళ్లలో ఉండండి. చూడండి ఇంత పెద్ద సోలార్ ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు రీన్యూ అనేది సోలార్ ప్రాజెక్టులు వస్తే ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రం బాగుపడుతుంది అని నిజంగా పైన ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ బాగా కష్టపడి పని చేస్తుంటే ఇలాంటి వారి వల్ల చెడ్డ పేరు రాదు ఆ పార్టీకి. మళ్ళీ ప్రభుత్వం రావాలంటే ఎట్లా మరి? నిజంగా ఇది చాలా శోచనీయం. నిజంగా వీళ్ళందరిపైన చూడండి, సోలార్ ప్లాంట్ అధికారులపై టీడీపీ నేతలు దాడి. ఇక్కడ సీసీ ఫుటేజ్ ఉంది, ఏకంగా గొంతు పట్టుకున్నాడు ఇట్లా. అసలు ఎక్కడున్నామండి మనం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఎక్కడున్నాం? ఏంటిది? నిజంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఒకసారి సందర్శిద్దాం ఏం జరుగుతుంది ఆ ప్లాంట్లో అనేది. ఇదే ఇక్కడే కాదు, ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరిగినా ఉపేక్షించకూడదు. నిజంగా ఇలాంటి వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి, గట్టిగా చర్యలు అయితే తీసుకోవాలి. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు కూడా దీనిపైన దృష్టి పెట్టాలి. మరి చాలా వస్తున్నాయి సార్, మీ నియోజకవర్గంలో ఇలాంటివి జరగకూడదు. జరిగితే మాత్రం మేము కూడా ఊకే ఉండే ప్రసక్తే లేదు. ఏంది సార్ ఇది? దౌర్జన్యం ఏంది అసలు? ఆ సీసీ ఫుటేజ్ మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి ఇంతమంది, ఒకవేళ ఇప్పుడున్న టెక్నాలజీలో సీసీ ఫుటేజే కనుక లేకపోతే చూడు వీడు వచ్చి ఎట్లా కొడుతున్నాడు, వచ్చి గుద్దుతానాడు వేసి. అసలు ఏమనుకుంటున్నారా మీరు? ఏంటి ఇది? చూడు మళ్ళీ వచ్చి మళ్ళీ కొడతారు. అరే ఫ్యాక్టరీ ఇదే సినిమా అనుకుంటున్నారా మీరు? సినిమానా ఇదేమన్నా? మీ అబ్బా సొమ్మ ఏమన్నా? ఫ్యాక్టరీలు రాకూడదా? నీ ఇష్టమైతే తోలు, లేకపోతే లేదు. లేదా అధిష్టాన్ని అడిగి 5 కోట్లు 10 కోట్లు టెండర్ వర్కులు తీసుకొని చేసుకో. అందరూ అదే కాదు చేస్తుండేది. అంటే దౌర్జన్యం చేయమని చెప్పారా నీకు? పార్టీ కోసం ఖర్చు పెట్టిండొచ్చు, పార్టీ కోసం గెలుపు కోసం పోరాడిండొచ్చు, ఇవన్నీ చేసిండొచ్చు. సో వాట్ అయితే ఏంది? అంటే నీకు కప్పం కట్టాలనా? మీ అధిష్టానం దగ్గరికి పోయి వర్కులు చేయి, వేరే ఏదైనా వేరే రూపంలో సంపాదించుకో. దౌర్జన్యం చేసి రౌడీజం చేయడం ఏంటండి ఇది? ఖచ్చితంగా వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలా భయభ్రాంతులకు గురి చేస్తే వచ్చే ఫ్యాక్టరీలు కూడా ఆగిపోతాయి. ఖచ్చితంగా దీనిపైన ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు దృష్టి పెడతారని ఆశిస్తున్నాము.